రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి ఏడాది అవుతున్నది. విద్యారంగ సమస్యలు మాత్రం పరిష్కరించలేనటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉన్నది. ఈరోజు యువగలం పాదయాత్రలో ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మేము సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్ర బడ్జెట్లో ఫీజు రియంబర్స్మెంట్కు బడ్జెట్ కేటాయించారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది. రాష్ట్ర బడ్జెట్లో విడుదల చేసినటువంటి బడ్జెట్ ఎక్కడికి పోయిందని కూడా మేము అడుగుతా ఉన్నాం. 18 మెడికల్ విశ్వవిద్యాలయాలని ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. తక్షణమే మెడికల్ విద్యకి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ విద్యార్థి అందరిని దక్షిణ వల్లే ఈరోజు మారుతున్నటువంటి నేపథ్యంలో తక్షణమే దానికి సంబంధించినటువంటి జీవో 107, 108ను తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దూరం చేసేటటువంటి జీవో నెంబర్ 77ను తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు కూటమి ప్రభుత్వంలో నారాయణ, చైతన్య, భాష్యం లాంటి విద్యా సంస్థల యాజమాన్యం కూడా ఈరోజు క్యాబినెట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకటే అడుగుతా ఉన్నాం విద్యాశాఖ మంత్రికి, గతంలో యువగలం పాదయాత్రలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తా అని చెప్పారు. ఈరోజు ప్రభుత్వ విద్యను నిర్వహణ చేస్తూ ప్రాథమిక పాఠశాలను కూడా మూసివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో 9,602 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలపైన ఒక్క విద్యా సంస్థ పైన చర్యలు తీసుకున్నారా, ఒక్క విద్యా సంస్థ అయినా సీజ్ చేశారని మేము అడుగుతా ఉన్నాం. నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నా కానీ ఒక్క విద్యా సంస్థ పైన ప్రైవేటీకరణ చేయలేరు. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థలు తొత్తుగా మారుతోంది. ప్రభుత్వ విద్యను నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి, పీడీఎస్ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించకపోతే సీఎం కార్యాలయం ముట్టడించడానికి కూడా సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్సీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద పీడీఎస్సీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటి మెడికల్ కాలేజీలని ఈరోజు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకి తొత్తులుగా మారేటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. పేద విద్యార్థులు ఇజ్రాయెల్, ఇతర దేశాలు వెళ్ళి ఈరోజు మెడికల్ విద్యను చదువుకోవాల్సిన పరిస్థితిని గత ప్రభుత్వం తగ్గిస్తే ఈరోజు మళ్ళా ప్రభుత్వం అదే పద్ధతిని కొనసాగించే విధంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మెడికల్ కాలేజీని యథావిధిగా కొనసాగించాలి. అట్లాగే మెడికల్ బోర్డు కూడా సీట్లు పెంచమని కూడా ప్రభుత్వం తరఫున సిఫార్సు చేయాలని చెప్పి పీడీఎస్సీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే పెండింగ్లో ఉన్నటువంటి వేలాది రూపాయలు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు విడుదల కాకపోవడం వల్ల ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల చేత లెటర్లు రాయించుకొని ఈరోజు వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టు నెలకు ఇంత, 6 నెలల కింద, సంవత్సరం కింద అని చెప్పి ప్రభుత్వం ఈరోజు మేనేజ్మెంట్లు కట్టించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తాను. అట్లాగే ఇప్పటికి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు రాలేదు. కానీ నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు పూర్తి స్థాయిలో పాఠశాలలు ప్రారంభించిన రోజే పుస్తకాలు ఇచ్చామని చెప్పారు. మేము పీడీఎస్సీకి ఒకటే ఛాలెంజ్ చేస్తాను, మీరు రాష్ట్రంలో ఏ పాఠశాలను సెలెక్ట్ చేసుకోండి, ఆ పాఠశాలలో పూర్తి స్థాయిలో 6th నుంచి 10th క్లాసు లేకపోతే 1 to 5th విద్యార్థికి పూర్తి స్థాయిలో ఆ సబ్జెక్టులు ఒక్క పుస్తకం వచ్చిందా లేదా అని మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దు, వాస్తవాలు చెప్పండి, అప్పుడు విద్యార్థులు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైతే విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలం అవుతా ఉంది. కాబట్టి విద్యారంగ సమస్యలు పరిష్కరించేందుకు కూడా పీడీఎస్ విద్యాసంఘం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అట్లాగే ఈ నెల 10వ తేదీన కూడా విజయవాడ కేంద్రంగా పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్ విద్యాసంఘం పెద్ద ఎత్తున వాయిస్ తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.